విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్. సెయింట్ మేరీస్ పాఠశాలలో ఆకట్టుకున్న నమూనాలు. ఒకరేమో హీరోస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్, మరొకరేమో అన్నదాన ఆర్ట్, సుప్రీంకోర్టు రోబో వర్షన్ 2, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నమూనాలు. కళలు ఏ ఒక్కరి సొంతం కాదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ దాగి ఉంటుంది. దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి అనడంలో సందేహం లేదు. అటువంటి ప్రయత్నం చేశారు శనివారం కొత్తగూడెం సెయింట్ మేరీస్ గర్ల్స్ హై స్కూల్ యాజమాన్యం. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన నమూనాలు ఏది చూసినా వావ్ అనాల్సిందే. తమ పిల్లలు తయారు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చూసి తల్లిదండ్రులు తెగ మురిసిపోయారు. చేతిలో ఉన్న సెల్ ఫోన్కు పని చెప్పారు. కొత్తగూడెం సెయింట్ మేరీస్ పాఠశాలకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉపాధ్యాయులు సూచన మేరకు ఎన్నో అద్భుతమైన వస్తువులను తయారు చేశారు. సెయింట్ మేరీస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు తయారు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ యొక్క ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వనున్నట్లుగా పాఠశాల యాజమాన్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో సెయింట్ మేరీస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిస్టర్ మేరీజాన్, సిస్టర్ రూబీ, సిస్టర్ తెరిసా, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రణతి. నేను సెయింట్ మేరీస్ హై స్కూల్ తరఫున ఈరోజు మా స్కూల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో భాగంగా సుప్రీంకోర్టు చేశాను. దీన్ని నేను కార్డ్బోర్డ్తో ఇంకా పెయింట్స్తో ఇలా డెకరేషన్ చేశాను. ఇక్కడ ఒక ఫ్లాగ్ కూడా పెట్టాను. ఇందులోనే మనకి అన్ని లాస్ చెప్తారు. ఇంకా ఏ కేసు ఉన్నా కూడా లాస్ట్ సుప్రీంకోర్టులోనే అవుతుంది. నా పేరు జస్విత. నేను సెయింట్ మేరీస్ హై స్కూల్ చదువుతున్నాను. ఇవాళ మా స్కూల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్. నేను దీన్ని కలర్ పేపర్స్తోని ఇంకా అట్టా బుక్కతో గమ్తో చేశాను. ఫస్ట్ వైట్ పేపర్ మీద షేప్ తీసుకొని దాన్ని కట్ చేసి కలర్ పేపర్తో కట్ చేసి అట్ట మీద ఇట్లా వరుసగా అంటించాలి. మధ్యలో ఒక ఫ్లవర్. నా పేరు నేహ. నేను సెయింట్ మేరీస్ స్కూల్ పాఠశాలలో 9వ తరగతి ఏ విభాగంలో చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. పిల్లలందరిలో నైపుణ్యం పెంచడానికి సెయింట్ మేరీస్ స్కూల్ స్టాఫ్ దీన్ని నిర్వహించింది. నేను ఈ చార్ట్ తీసుకొని వాటర్ కలర్స్ తోటి ఈ విధంగా బొమ్మని గీశాను. అన్నదాత గురించి నేను గీశాను. వాళ్ళు పండిస్తేనే మనం ఈరోజు తింటున్నాము అన్నం. ఈ విధంగా ప్రతి ఒక్క సంవత్సరం మా పాఠశాలలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. పిల్లలలో నైపుణ్యాన్ని పెంచడానికి ఈ విధంగా నిర్వహిస్తారు. ప్రతి ఒక్క క్లాస్ నుంచి పిల్లలందరూ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసుకొని వస్తారు. తరగతులు కూడా నిర్వహించబడతాయి. 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు నిర్వహించబడుతుంది. పిల్లలందరూ చక్కగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసుకొని రకరకాలుగా చేసుకొని వస్తారు. నా పేరు కేలాశేశ్వరి. నేను సెయింట్ మేరీస్ హై స్కూల్లో 9th క్లాస్ ఏ సెక్షన్ చదువుతున్నాను. ఈరోజు సెయింట్ మేరీస్ హై స్కూల్లో ఆర్ట్ అండ్ కల్చర్ ఎగ్జిబిషన్ పెట్టారు. దాంట్లో భాగంగా నేను మా సెయింట్ మేరీస్ స్కూల్ని ధర్మాకోల్ షిఫ్ట్లో చేశాను. Students are making something with made. This is my all freedom fighters. This is in India, in our India, heroes of freedom. రూటీ భవ్య నమస్తే. నేను సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈ రోజున మా పాఠశాలలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది. విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. రకరకాల వస్తువులను చక్కగా తయారు చేసి వారి ఉపాధ్యాయుల సూచన మేరకు వారు వాటిని ఎలా తయారు చేశారో చక్కగా వివరించారు. ఈ విధంగా మాలో నైపుణ్యాన్ని నింపిన మా సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు. నా
నా పేరు జి సాహితి. నేను సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది. విద్యార్థులందరూ తమ నైపుణ్యాన్ని చక్కగా ప్రదర్శించారు. విద్యార్థులలో సృజనాత్మక నైపుణ్యాన్ని పెంపొందించడానికి మా యాజమాన్యం ఇలాంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తుంది. ఇలా విద్యార్థులలో అభివృద్ధి దిశలో నడిపించేలా చేస్తున్న మా యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను.